హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు అయితే మనం నిజాం సార్ ప్రాజెక్టు ఓపెన్ చేశారని, గేట్లు ఓపెన్ చేశారని చూడడానికి వచ్చాము. చూడండి, ఒక గేట్ అయితే మాత్రం ఓపెన్ చేశారు ఈరోజు సాయంత్రం 5 గంటలకి. చూడండి వాటర్ ఎలా వస్తుందో, జనాలు గుమిగూడారు. ఇప్పటివరకు వర్షం పడింది కొద్దిగా. అందరం అక్కడ బయటకు వెళ్ళి మళ్ళీ చూడడానికి వచ్చాము. చూడండి ఎలా గంగమ్మ పర్వాలు దొక్కుతుందో. ఈరోజు నుంచి ఇంకా సందర్శకులు చాలామంది వస్తూ పోతుంటారు. ఇంకా పిక్నిక్ లాగా వెకేషన్కి వచ్చినట్టుగా. చూడండి, ఇతను చేప పట్టాడు, గాలానికి చేపు ఉంది. మేమైతే ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఇది నిజాం కాలం నాటు కట్టించింది కాబట్టి నిజాం సార్ అని పేరు వచ్చింది. ఇది వచ్చేసి కామారెడ్డి జిల్లా, నిజాం సాగర్ మండల్, నిజాం సాగర్ ప్రాజెక్టు. సో మనకి హైదరాబాద్ నుంచి అయితే ఒక 120 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్స్. రెండు వైపుల నుంచి రావచ్చు. ఒకటి మెదక్ రూటు, ఇంకోటి వాయా సంగారెడ్డి, నిజాంపేట్, ఈ రూట్లో కూడా రావచ్చు, రెండో రూటు. సో చాలామంది షూటింగ్లకి, సినిమా షూటింగ్లకి, పిక్నిక్లకి, షార్ట్ ఫిలింకి, సాంగ్స్కి, ఫోక్ సాంగ్స్కి చాలామంది వస్తుంటారు. చూడండి, నో ఎంట్రీ అని పెట్టారు. మేము వెళ్ళినప్పటికీ ఇంకా తీయలేదు. తర్వాత ఓపెన్ చేశారు గేట్లు. అప్పుడు వచ్చి చెకప్ చేశారు చాలాసేపు. లైవ్ వీడియో పెట్టాను అప్పుడు, మన మీడియాలో లైవ్ వీడియో పెట్టాను. వాళ్ళు అంతా గేట్లు చెకప్ చేసుకోవడం. ఇది పార్కు. ఈ పార్క్లో మనం పిక్నిక్ అలా వచ్చి విహారయాత్రకు వచ్చినట్టు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. మేఘాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. వర్షం పడుతుంది అటు సైడు, అది చూడండి క్లౌడ్. అది అక్కడ వర్షం పడుతుంది, అదే ఇటువైపు వచ్చేలాగా ఉంది. చాలామంది వచ్చారు. నిన్న మొన్న ఎవరు లేరు. నైట్ నుంచి పొద్దున్న నుంచి ఎక్కువ వచ్చేసారు జనాలు. ఏడుపాయల దగ్గర వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పిన కాడ నుంచి, టీవీలలో చూసిన కాడ నుంచి ఇంకా జనాలు ఎక్కువ అయిపోయారు. అమ్మవారి విగ్రహం బయట పెట్టి పూజ చేస్తున్నారని చెప్పేసి చెప్పిన కాడ నుంచి. చూడండి, చాలా సందర్శకులు. ఇంకా రేపు ఓపెన్ చేశారని ఈరోజు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా చాలామంది తెలియదు. ఇంకా ఈ వీడియో స్ప్రెడ్ అయిన తర్వాత అయితే ఇంకా మొత్తం అందరూ, చాలామంది జనాలు వచ్చేస్తారు. రేపైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. మామూలుగా స్టాల్స్ కూడా వెలిసినాయి. అక్కడ వాటర్ బాటిల్స్ అవి ఇవి అని. ఇంకా చూడండి కార్లు.